ప్రపంచంలో జరిగే ఎన్నో సంఘటనల నుండి ఎంపిక చేసిన కొన్ని ఆసక్తికర అంశాల విశ్లేషణ సమాహారం ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోని దేశాలన్నింటిలో ఎన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి. అందులో భారతీయులకు ఆసక్తి కలిగించే కొన్ని అంశాలను ఎంపిక చేసి రోజులాగే ఈరోజు కూడా మీకు అందించబోతున్నాం. ఈ అంశాలు మీకు ఆసక్తి కలుగుతాయని రేకెత్తిస్తాయని ఆశిస్తూ ఈరోజు ఎంపిక చేసిన 5 అంశాలు ఏమిటంటే, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఇప్పుడు అక్కడ వాయు కాలుష్యంతో సతమతమవుతోందో ఆ రాష్ట్రం ఈరోజు ఈ వాతావరణానికి సంబంధించిన అంశాలపై భారతదేశంతో చర్చించాల్సి ఉందని, దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇలా పంజాబ్ రాష్ట్రం ఎందుకు ఇలాంటి విజ్ఞప్తి చేసింది, దాని పూర్వాపరాలు ఏమిటి మనం తెలుసుకుందాం. తదుపరి అంశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. 6-7 సంవత్సరాల క్రితం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను భారత్, ఫ్రాన్స్ దేశాలు కలిపి ఏర్పాటు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీని వినియోగంలోనికి తీసుకుని రావడానికి, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను ఆ రోజు భారత్, ఫ్రాన్స్ల ఇనిషియేటివ్తో ప్రారంభించబడింది. అటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు రెండవసారి భారతదేశం అధ్యక్షునిగా ఎన్నికైంది. భారతదేశానికి చెందిన ఆశీష్ ఖన్నా తదుపరి డైరెక్టర్ జనరల్గా నియామకమయ్యారు. మరి దీనివల్ల ఏం లాభం జరుగుతుంది, దీని వెనక అంటే ఈ ఘనత సాధించడానికి వెనక ఉన్న కృషి ఏమిటి, భారత్ చేసిన కృషి ఏమిటి మనం తెలుసుకుందాం. ఇక తదుపరి అంశం, మొన్న బర్మింగ్టన్లో ఒక హిందూ దేవాలయంపై దాడి చేసిన సంఘటన మనం చూసాము. ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ దేవాలయంపై భారత హైకమిషన్, కెనడాలోని భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంపై నిరసన వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఆ దాడిల్లో అమెరికాలో కెనడా పోలీస్ విభాగానికి సంబంధించిన ఒక పంజాబీ సిక్కు ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు కూడా వైరల్గా మారడంతో కెనడియన్ పోలీస్ వారు ఆ సదరు సిక్కు జాతీయుణ్ణి పోలీస్ విభాగం నుంచి సస్పెండ్ చేశారు. అతను ఎవరు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. అటు తర్వాత బ్రిటిష్లో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో ఆ కన్జర్వేటివ్ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక నల్ల జాతీయురాలైన మహిళను నాయకుడిగా ఎన్నుకుంది. కెమీ బెడనోక్ అనబడే నల్ల జాతీయురాలిని ఈరోజు కన్జర్వేటివ్ పార్టీ దాని చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఏంటి కారణాలు మనం తెలుసుకుందాం. చివరి అంశం, పాకిస్తాన్ పార్లమెంటు అక్కడ ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ముఖ్య అధిపతులకు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సైన్యం, నావికాదళం, ఎయిర్ ఫోర్సు అధిపతులకు గతంలో ఉండే 3 ఏళ్ల పదవీ కాలాన్ని ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలంగా పొడిగించింది. అంటే గతంలో ఒకసారి చీఫ్గా ఎన్నికైన తర్వాత 3 ఏళ్ల పాటు మాత్రమే అక్కడ ఆ పదవిలో కొనసాగడానికి వీలుండేది. ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు చేశారు. పాకిస్తాన్ అంటేనే మనకు తెలుసు అదొక సైనిక ఆధిపత్యంలో ఉండే దేశం అని. అక్కడ సైన్యానికి ఉండే ప్రాధాన్యత మనకి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇలాంటి చర్య తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటి అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసిన 5 అంశాలు. ఈ 5 అంశాలలో మనం వరుసగా ఒకదాని తరువాత ఒకటి పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. వాటి పూర్వాపరాలు, లోతుల్లోకి వెళ్దాం. ఇందులో మొట్టమొదటిది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం భారతదేశంతో ఎందుకు
క్లైమేట్ డిప్లొమసీ ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఎందుకు పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం ఈరోజు ఈ విజ్ఞప్తిని చేసింది అన్నదాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే, గత కొంతకాలంగా మనం చూసాం ఢిల్లీలో అత్యధిక వాయు కాలుష్యం ఏర్పడి ఉంది. ఈ వాయు కాలుష్యానికి మొట్టమొదట్లో అందరూ దీపావళి టపాకులు పేల్చడం వల్లనే ఈ వాయు కాలుష్యం ఏర్పడుతోందని వాదిస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు కూడా అదే నమ్మింది. అటు తర్వాత జరిగిన పరిశీలనలో తేలింది ఏమిటంటే, భారత్లోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పంట కోతలు ముగిసిన తర్వాత ఆ పంట వ్యర్థ పదార్థాలను అక్కడే కాల్చివేయడం అది ఎంతో కాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఈ పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ ఈరోజు ఢిల్లీలో కాలుష్యానికి కారణమని తర్వాత తెలిసింది. దాన్ని అరికట్టడంలో భారత దేశంలోని ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయనేది మనకు తెలుసు. ఆప్ అనబడే పార్టీ ఢిల్లీలోను పంజాబ్లోనూ ఉంది. ఢిల్లీలో ఉన్న ఆప్ పంజాబ్ని విమర్శిస్తుంది, పంజాబ్లో ఉన్న ఆపు ఢిల్లీలో ఉన్న ఆప్ని విమర్శిస్తుంది. మధ్యలో వీళ్ళు బీజేపీని తూర్పారపడతారు. ఈ సమస్య ఏదైతే ఉందో, అంటే భారత్లోని పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టే ద్వారా ఏర్పడే పొగ సమస్య ఈరోజు పాకిస్తాన్లోని పంజాబ్కు కూడా తగిలింది. ఎందుకంటే ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం, పొగ కాలుష్యం, వాయు కాలుష్యం ఏదైతే ఉందో అది గాలివాటంగా వెళ్తూ ఉంటుంది. ఆ గాలి తూర్పు దిక్కుగా వీస్తే అది ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు తగులుతుంది. అదే పశ్చిమ దిక్కుగా వీస్తే అది పాకిస్తాన్ పంజాబ్లోని లాహోర్ పట్టణాన్ని ఇలాంటి కాలుష్యంతోనే పట్టి పీడిస్తుంది. అంటే తూర్పు దిక్కు అయితే ఢిల్లీ, పశ్చిమ దిక్కు అయితే లాహోర్, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లాహోర్ పట్టణానికి సమస్యలు సృష్టిస్తుంది. ఈసారి ఢిల్లీ రాష్ట్రంతో పాటు లాహోరు నగరానికి కూడా సమస్యలు ఎక్కువయ్యాయి. అంటే భారతదేశంలోని ఢిల్లీ నగరంతో పాటు లాహోర్కు కూడా ఈ కాలుష్య సమస్యలు తీవ్రతరమయ్యాయి. ఈ కాలుష్యమేమో అది అరికట్టాలి అంటే ఇది పాకిస్తాన్ చేతుల్లో లేదు. అక్కడ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఈ పొగ భారతదేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి గాలి పశ్చిమ దిశగా వీయడం వల్ల వస్తున్నది. దీంతో గత కొంతకాలంగా లాహోర్ నగరంలో పలువురు ఈ శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డము, అక్కడ ఫాగ్ కమ్మి వేసుకోవడము. ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే క్లైమేట్ ఉంటుందో లాహోర్లో కూడా సుమారు ఇంచుమించు అదే క్లైమేట్ ఉంటుంది. కాబట్టి అక్కడ వాయు కాలుష్యం పెరిగిపోయింది, శ్వాసకోశ సమస్యలు ఎక్కువయ్యాయి, శ్వాస పీల్చుకోవడంలో కూడా సమస్యలు వస్తున్నాయి. ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల్ని తరచుగా గమనిస్తున్న అక్కడ పంజాబ్ రాష్ట్రం ఈ మొత్తం వ్యవహారం మీద ఒక్కసారి భారత ప్రభుత్వంతో చర్చించాల్సి ఉందని, దీనిపై సరైన నిర్ణయం భారత ప్రభుత్వం కలిసి తీసుకోగలిగితే అది ఈ లాహోర్ నగరానికి తీసుకొస్తున్న సమస్యకు పరిష్కారం చూపించగలదని అక్కడి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఆ నమ్మిన ఏదైతే ఉందో భారత ప్రభుత్వంతో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇబ్బందులను తొలగించాల్సిన స్థితి ఈరోజు అత్యవసరంగా ఏర్పడింది అని నమ్మిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి కేంద్ర ప్రభుత్వానికి అయ్యా ఈ కాలుష్యం ఏదైతే భారత్ నుంచి వస్తుందో ఆ కాలుష్యంపై భారత్తో చర్చించండి, లేదంటే ఒక 2-3 నెలల కాలం పాటు, అంటే ఈ 1.5 నెలల కాలం అంటే 2 నెలల కాలం మనం తీసుకుంటే ఆ 2 నెలల కాలంలో పంజాబ్ హర్యానాల్లో ఈ పంట కోత చేసిన తర్వాత ఏర్పడే వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. దాని కారణంగా ఈ ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు భారత ప్రభుత్వంలో ఈ వాతావరణానికి సంబంధించిన అంశాలపై చర్చించండి అని అక్కడి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే,
భారత్ పాకిస్తాన్లకు సమస్యలు ఇంచుమించు ఒకటేలా ఉన్నాయని, ఈ సమస్యలు తీర్చడానికి ఈరోజు పాకిస్తాన్ భారత్ వైపు చూడాల్సి ఉందని మనం అర్థం చేసుకోక తప్పదు. ఏదైతే ఈరోజు భారతదేశంలో రాజకీయ దుమారం, ఈ ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టిన వాయు కాలుష్యంపై చెలరేగిన రాజకీయ దుమారం ఉందో, ఆ రాజకీయ దుమార ప్రభావం పాకిస్తాన్పై కూడా పడింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ అంశాన్ని పరిష్కరించాల్సింది భారతేనని, భారత్తో మాట్లాడాలని కోరుతోంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం వాయు కాలుష్య వ్యవహారంలో భారత్లోని రాజకీయ పక్షాలతో పాటు పాకిస్తాన్లోని రాజకీయ పక్షాలు కూడా జత కలిశాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది, ఎలా ఈ ప్రభుత్వాలన్నీ కలిపి చూపించగలుగుతాయి, తద్వారా అటు లాహోర్ కానీ ఇటు ఢిల్లీ నగరంలోని ప్రజలు ఈ వాయు కాలుష్యం నుంచి కొంతమేర ఉపశమనం పొందగలుగుతారు. ఏం జరుగుతోంది, ఈ దిశగా ఈ రెండు దేశాలు ఎలా కలిసి పనిచేస్తాయి అన్నది వేచి చూడాల్సిన అంశం. ఇక తదుపరి విషయం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనబడే ఒక సంస్థకు ఈరోజు భారత్ మరోమారు అధ్యక్షునిగా ఎన్నికైంది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీని భారత్, ఫ్రాన్స్లు స్థాపించాయి. ఈ స్థాపనలో దగ్గర నాటి ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారు. నరేంద్ర మోడీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. వీరిరువురు కలిసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 120 దేశాలను ఈ సోలార్ అలయన్స్లో భాగస్వామ్యం చేయగలిగారు. ఆ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధన విధానం ఏదైతే ఉందో అది ఉండాలని, ఈ సోలార్ అంటే సౌరశక్తిని వినియోగించుకొని విద్యుత్ శక్తిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఈ ఐఎస్ఏ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి నుంచి భారత్, ఫ్రాన్స్లు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నిధులు, ఇతరత్ర అంశాలను కూడా పలుమార్లు ఉత్సాహంగా అందజేస్తోంది, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇప్పటికీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు ఇప్పుడు రెండవసారి చైర్మన్, కో చైర్మన్ పదవులకు ఎంపిక జరిగింది. ఈసారి మరోమారు ఈ చైర్మన్ పదవికి భారతదేశం ఎంపికైంది, కో చైర్మన్ పదవికి ఫ్రాన్స్ ఎంపికైంది. ఈ రెండు దేశాల సారథ్యంలో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎన్నో పరిశోధనలకు స్వీకారం చుట్టబోతోంది. సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని తయారు చేసే క్రమంలో పలు ప్రాజెక్టులను చేపట్టనుంది, ప్రోత్సహించనుంది. ఇది ఒక రకంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించి, ముఖ్యంగా సౌరశక్తికి సంబంధించి భారతదేశం చేస్తున్న కృషికి ఇది గుర్తింపు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారో ఆయన పట్టుదలకు కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా లభించిన ఒక గౌరవం. ఈ రెండవసారి భారత్ ఈ ఐఎస్ఏకు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఈ ఐఎస్ఏను మరింత ముందుకు అన్ని అభివృద్ధి చెందిన దేశాలతో తీసుకొని వెళ్ళాలని, తీవ్రంగా కృషి చేయాలని, ఈ దిశగా తీవ్రంగా కృషి చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఈసారి డైరెక్టర్ జనరల్గా, ఈ ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్గా భారతీయుడైన ఆశీష్ ఖన్నా ఎంపికయ్యేలా కూడా భారత ప్రభుత్వం కృషి చేసింది. దాంతో ఈ మొత్తం ఐఎస్ఏకు సంబంధించిన వ్యవహారాలను భారత్ అత్యంత దగ్గరగా దానిని పరిశీలించి దానిని అమలు చేయగలదన్న స్థితి ఈరోజు ఏర్పడింది. ఇది ఒక రకంగా ఈ దక్షిణ భూభాగంలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతే సౌత్ బ్లాక్ దేశాలని చెప్పి ఈరోజు గ్లోబల్ సౌత్ దేశాలని పిలువబడుతున్నాయో ఆ దేశాల వైపు నుంచి భారత్ ఈరోజు ఒక అంతర్జాతీయ కూటమికి సారథ్యం రెండవసారి వహించే అవకాశం రావడం
ఒక శుభ పరిణామం. నానాటికి రోజు రోజుకి భారతదేశ గౌరవం ప్రపంచ దేశాలలో ఎక్కువ అవుతోందన్న విషయం మనకు అర్థమవుతోంది. భారత్కు మరింత గౌరవం లభించే దిశగా సాగుతోందని కూడా మనకి తెలియవస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇలా రెండవసారి భారత్కు ఈ గౌరవం దక్కడం అభినందనీయం. భవిష్యత్తులో సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రాజెక్టులు ప్రణాళికల్లో భారత్ యొక్క పాత్ర కీలకంగా మారుతుందని, ఈ దిశగా భారత్ ప్రపంచ దేశాల మన్ననలను అలానే గౌరవాన్ని అందుకుంటుందని ఆశిద్దాం. ఇక తదుపరి అంశం ఏదైతే ఉందో అది కెనడాకు సంబంధించిన అంశం. కెనడాలోని బ్రాంప్టన్లో ఒక హిందూ దేవాలయంలో అక్కడ కెనడాలోని భారతీయ హై కమిషన్ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారనేది మనం 2-3 రోజులుగా చర్చించుకుంటున్న విషయం. ఇక్కడ ఖలిస్తాన్ మద్దతుదారులు అంటే అక్కడి సిక్కు సముదాయంలోని కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ మొత్తం గందరగోళానికి కారణమయ్యారు అని అనుకుంటే పొరపాటు. ఈ ఖలిస్తాన్ మద్దతుదారుల్లో అక్కడ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఒక ఎస్ఐ, అంటే భారతదేశంలో ఎస్ఐ అనబడి ఎస్ఐ ర్యాంకుకు సమానమైన పోలీస్ అధికారి అక్కడ ఈ అల్లర్లలో స్వయంగా పాలు పంచుకోవడం ఈరోజు కెనడాలోనూ భారత్లోనూ చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పోలీస్ అధికారులు ఇలాంటి ఉద్యమాలకు ఇలాంటి విషయాలకు కొంత దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా ఈ ఉద్యమాల్లో ఆందోళనలో పాలు పంచుకోవడమే కాకుండా అక్కడ ఉన్న హిందూ భక్తులపై దాడి చేయడం గమనించాల్సిన విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒక పోలీస్ విభాగంలో పనిచేసే పోలీస్ అధికారి, ఆయన సిక్కు మతస్థుడైనప్పటికీ పంజాబీ సిక్కు జాతీయుడైనప్పటికీ ఇలా చేయడం ఎంతవరకు సబబని, ఇలా చేయడానికి అక్కడి కెనడా ప్రభుత్వం అందిస్తున్న మద్దతే కారణమని, ఇంతటి ధైర్య సాహసాలు ఆ సదరు పోలీస్ అధికారికి కలగడానికి కారణం అక్కడ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న ఖలిస్తాన్ మద్దతు నిర్ణయాలే కారణమని ఈరోజు ఆ దేశంలో కూడా రాజకీయ దుమారం లేచింది. ఎప్పుడైతే ఈ మొత్తం వ్యవహారం వైరల్ అయిందో, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో, ఒక రాజకీయ అంశంగా మారిందో, అప్పుడు ఈ బ్రాంప్టన్ నగరానికి చెందిన మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సదరు పోలీస్ అధికారి ఆందోళనలో పాల్గొనడం తప్పని, అతనిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటన విడుదల చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడా ఆర్మీలోనూ కెనడా గూఢాచారి విభాగంలోనూ ఉన్నారనేది భారతదేశం చేస్తున్న ఆరోపణ. ఇలా కెనడా ఆర్మీలో గూఢాచారి వ్యవస్థలో పనిచేస్తున్న ఖలిస్తాన్ మద్దతుదారులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా ప్రభుత్వ సహకారంతోనే పాల్పడుతున్నారనేది కూడా భారత ప్రభుత్వం చేస్తున్న మరో ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కెనడా పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అధికారి స్వయంగా ఈ దాడుల్లో పాల్గొనడం ఈరోజు కెనడా భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎప్పుడైతే దానిపై ఆ స్థాయిలో చర్చ లేవనెత్తబడిందో కెనడా ప్రభుత్వం దాని యొక్క తీవ్రతను తగ్గించే దిశగా ఆ సదరు అధికారిని సస్పెండ్ చేయడము, విచారణ కమిటీని ఏర్పాటు చేయడము, విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు ఈరోజు భారత్ కెనడాల మధ్య నానాటికి దిగజారిపోతున్న విషయాన్ని మనకి తేటతెల్లం చేస్తున్నాయి. భవిష్యత్తులో భారత్ కెనడాల మధ్య సంబంధాలు భారత్ పాక్ల మధ్య సంబంధాల్లాగా తయారయ్యేటట్టే మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కెనడా ప్రభుత్వం ఇలాంటి దుందుడుకు చర్యలకు, ముఖ్యంగా కెనడా ప్రభుత్వంలోనూ కెనడా పోలీస్ విభాగంలోనూ కెనడా మిలిటరీలోనూ కెనడా ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసే వారు ఖలిస్తాన్ మద్దతుదారులుగా
మారడం అనేది ఖలిస్తాన్ మద్దతుదారులకు అండగా నిలవడం అనేది అంత సదభిప్రాయాన్ని మాత్రం కలుగజేయడం లేదు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి అంశాలు భారత్ కెనడాల మధ్య సంబంధాలని నిర్వచించబోతున్నాయి. మరి అవి ఏ దిశగా సాగుతాయో వేచి చూడాల్సిందే. ఇక తదుపరి అంశం, బ్రిటన్లో ఉన్న అత్యంత కీలకమైన పార్టీ, మొదటి రెండు పెద్ద పార్టీల్లో కన్జర్వేటివ్ పార్టీ ఒకటి. ఈ కన్జర్వేటివ్ పార్టీ గత 10 ఏళ్లుగా బ్రిటన్ను పాలించింది. ఆ బ్రిటన్ను పాలించిన తర్వాత గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ కన్జర్వేటివ్ పార్టీకి చివరి ప్రధానమంత్రి, అంటే గత ప్రభుత్వ కాలంలో చివరి ప్రధానమంత్రిగా భారతీయ మూల సంతతికి చెందిన రిషి సునాక్ ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి మొట్టమొదటి ఈ ఆసియా దేశాలకు సంబంధించిన లేదా ఆసియా దేశాల మూలాలకు చెందిన వ్యక్తి. అంటే తెల్ల జాతీయుడు కానీ మొట్టమొదటి అధ్యక్షుడు రిషి సునాక్. ఆ రిషి సునాక్ నేతృత్వంలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో రిషి సునాక్ ఈరోజు ఆ బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకున్నారు. ఓటమికి ఆయన నైతికత వహిస్తూ ఈ కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అటు పిమ్మట జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఈ పందాను కొనసాగిస్తూ, అంటే ఈ శ్వేతేతర జాతీయులను ఎంపిక చేసుకునే పందాను కొనసాగిస్తూ ఈరోజు దాని చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నల్ల జాతీయురాలైన మహిళను అధ్యక్షురాలుగా ఎన్నుకుంది. కెమీ బడెనోక్ అనబడే ఈ నల్ల జాతీయురాలైన మహిళ ఈరోజు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈమె ఆ కన్జర్వేటివ్ పార్టీలో సుమారు 1,00,000 మంది సభ్యులు మధ్య జరిగిన ఎన్నికలో 53,000కు పైగా ఓట్లు సాధించి ఈ అధ్యక్ష పదవిని చేజెక్కించుకున్నారు. అంటే సుమారు 50% పైగా కన్జర్వేటివ్ పార్టీ నాయకుల మద్దతును ఈమె కూడగట్టుకోగలిగారు. ఈరోజు ఎందరో ప్రధానులను అందించిన కన్జర్వేటివ్ పార్టీని తిరిగి అధికారానికి తీసుకురావాల్సిన బాధ్యతను ఈరోజు కెమీ బడెనోక్ కనబడే ఈ నల్ల జాతీయురాలైన మహిళ ధైర్యంగా స్వీకరించడం విశేషం. ఎందుకంటే బ్రిటన్ను ఎప్పుడు ఒక శ్వేత జాతీయ అహంకారానికి ప్రతీక. అలాంటి చోట ఆ శ్వేతేతర జాతీయుడైన ఒక ప్రధాని కావడమే ఒక గొప్ప విషయం. అది కూడా భారతీయ మూలాలకు చెందిన ఒక వ్యక్తి ప్రధాని కావడమే ఎంతో కీలకమైన మార్పు. అలాంటి మార్పుకు కొనసాగింపుగా ఈరోజు కన్జర్వేటివ్ పార్టీ ఒక నల్ల జాతీయురాలైన మహిళను ఎంపిక చేసుకోవడం అంటే ఆ సమాజంలో వస్తున్న మార్పును మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నానాటికి బ్రిటన్లో ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వారి సంఖ్య బాగానే పెరిగింది. వారు ఈరోజు అక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా దక్షిణాసియా నుంచి, ఆఫ్రికా నుంచి వలస వెళ్ళిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దక్షిణాసియా, ఆఫ్రికాల్లో పలు దేశాలను బ్రిటన్ పాలించింది. ఆ తర్వాత ఆయా దేశాలు స్వాతంత్రం పొందే. అయితే ఆ బ్రిటిష్ పాలించిన సమయంలో అక్కడి ప్రజలు ఎంతోమంది బ్రిటన్కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్న వారి సంఖ్య బ్రిటన్లో ఈరోజు గణనీయంగానే ఉంటుంది. దీన్ని బట్టి పరిశీలిస్తే అక్కడ వలస వచ్చిన వారి ఆధిపత్యం ఏదైతే ఉందో, ఆధిక్యం ఏదైతే ఉందో అక్కడ మనకి తేటతెల్లమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక కన్జర్వేటివ్ పార్టీలో ఒక మంచి పరిణామం, అంటే ఒక చారిత్రాత్మక ఘట్టం, ఒక నల్ల జాతీయురాల్ని ఒక పార్టీ అధినేతగా ఈరోజు బ్రిటన్లో ఒక కీలకమైన ప్రధాన పార్టీ అంగీకరించడం అనేది అక్కడ ఒక కీలకమైన చారిత్రాత్మక ఘట్టంగానే మనం పేర్కొనవచ్చు. ఈ
కెమీ బెడనోక్ ఎవరైతే ఉన్నారో ఆమెపై కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాబోయే 4-5 సంవత్సరాల్లో జరగబోయే ఎన్నికల్లో మరలా పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తారనే ఆశాభావంతో అక్కడ ప్రజలున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె గెలుపు ఓటములు భవిష్యత్తు నిర్ణయించబోతోంది. ఇది బ్రిటన్ సమాజంలో వస్తున్న ఒక మార్పునకు సంకేతంగా మనం ఈ వార్తను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇక తదుపరి అంశం, పాకిస్తాన్లో ఎవరు పాలన సాగిస్తారు అని ప్రశ్నిస్తే పేరుకు అక్కడ పార్లమెంటు సభ్యులు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది తప్ప మొత్తం చక్రం తిప్పేది అక్కడ ఆర్మీనే అన్న విషయం అందరికీ తెలుసు. పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆర్మీ కోసమే తప్ప పాకిస్తాన్ ప్రజల కోసం కాదనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం ఈరోజు కేవలం ఆర్మీ కోసమే నడపబడుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్లో వ్యాపారాలు ఆర్మీ చేతిలో ఉంటాయి, పాకిస్తాన్లో ఇతరత్రా ప్రభుత్వ వ్యవస్థలు ఆర్మీ చేతిలో ఉంటాయి, పాకిస్తాన్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో 50% పైగా ఆర్మీకే ఖర్చు అవుతుంది. రెండవది, అక్కడ ప్రజలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏమిటి అన్నది పార్లమెంటు నిర్ణయించదు, ఆర్మీనే నిర్ణయిస్తుంది. ఆర్మీ పాలకులే అక్కడ పలు సందర్భాలలో అధ్యక్షులుగాను ఆ దేశాది నేతలుగా కొనసాగారు. మనకి తెలుసు, పర్వేజ్ ముషర్రఫ్ ఇట్లాంటి ఎందరో అక్కడ నాయకులుగా, దేశాధ్యక్షులుగా పనిచేశారు. అంతటి ప్రభావవంతమైన ఆర్మీ ఈరోజు పాకిస్తాన్లో ఎంపికైన ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయగలదో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం హఠాత్తుగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో ఎవరినైతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు ఏవైతే ఉంటాయో త్రివిధ దళాలని మనం అంటామో, ఆ త్రివిధ దళాల అధిపతులు, పాకిస్తాన్లోని త్రివిధ దళాల అధిపతులకు 3 ఏళ్ల పదవీ కాలం మాత్రమే ఉండేది. ఒక్కసారి ఆయా ఫోర్సుకు అధినేతగా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల పాటు మాత్రమే వాళ్ళు అధికారంలో కొనసాగేవాళ్ళు. ఈ 3 సంవత్సరాలు సరిపోవడం లేదని అనిపించిందో ఏమో, ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఈ త్రివిధ దళాధిపతుల యొక్క పదవీ కాలాన్ని 3 నుంచి 5 సంవత్సరాలకు పెంచివేయడం జరిగింది. ఇలా పెంచడానికి కారణం అనుభవజ్ఞులైన ఈ త్రివిధ దళాధిపతులు యొక్క అవసరం ఉందని, పాకిస్తాన్ ఈరోజు సంక్షోభ సమయంలో ఉంది కాబట్టి అనుభవజ్ఞులైన వారి పాలనలో ముందుకు సాగడం సహేతుకంగా ఉంటుందని ఈ చట్టాన్ని ఆమోదించిన పాకిస్తాన్ పార్లమెంటు ప్రకటించింది. అంటే ఈరోజు పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి అనుభవజ్ఞులైన త్రివిధ దళాల అధిపతులు ఉంటే ఆ సంక్షోభాన్ని చక్కదిద్దుకోగలనన్న నమ్మకం ఉంటుందని వారి పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా చూస్తే అక్కడ ఉన్న త్రివిధ దళాధిపతుల యొక్క ఆధిపత్యం గతంలో 3 సంవత్సరాలు ఉండేది, ఈరోజు 5 సంవత్సరాలు సాగబోతోంది. ఆ 5 సంవత్సరాలు అనేది ఒక రకంగా చూస్తే ఒక పార్లమెంటు కాలానికి సమానం. అంటే ఒక పార్లమెంటు ఎలాంటి కాలాన్ని, అంటే తన పని కాలాన్ని చూస్తుందో పార్లమెంటు పాకిస్తాన్లో 5 సంవత్సరాల కాలపరిమితితో పనిచేస్తుంది. అటువంటి 5 సంవత్సరాల కాలపరిమితితో ఈరోజు పాకిస్తాన్లోని త్రివిధ దళాల అధిపతులు కూడా పనిచేయనున్నారు. ఇది ఒక రకంగా పాకిస్తాన్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఆధిపత్య ధోరణిని స్పష్టం చేస్తుంది. వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయడానికి అక్కడ ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఆర్మీ చీఫ్ను సంతృష్టిపరచడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారనేది అక్కడ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఈరోజు ఆర్మీ కోసం ఏర్పడ్డ దేశం తప్ప ప్రజల కోసం కాదనే అభిప్రాయం మరోమారు తేట తెల్లమైపోయింది. ఎందుకంటే అక్కడ ప్రజలు
ఒక కిలో ఆటాను కొనాలంటే 400-500 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఇంకేమైనా చేయాలి అని అంటే ఇంకా ఆ ధరలు ఏ స్థాయిలో ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం. అలాంటి పరిస్థితుల్లో ఆర్మీ ఆధిపత్యాన్ని, వారి యొక్క పదవీ కాలాన్ని పెంచడం అంటే మనం అక్కడ ఏది ప్రాధాన్యత కలిగిన అంశమో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పాకిస్తాన్లో ఎంపికైన త్రివిధ దళాధిపతులు 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఆ పదవుల్లో కొనసాగబోతున్నారు. ఇది ఒక రకంగా భారతదేశం కూడా నిశ్చితంగా గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఒక్కసారి ఆర్మీ చీఫ్గానో ఎన్నికైన వ్యక్తి 5 ఏళ్ల పాటు భారత్ వ్యతిరేకంగానే పనిచేస్తాడు. కాబట్టి ఆయన ఎవరు, ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు, ఎందుకంటే 5 ఏళ్ల సమయం ఆలోచించి చేయడానికి వీలు కల్పించే సమయం కాబట్టి ఎటువంటి వ్యక్తి ఎంపిక అవుతున్నాడు, ఎవరు, ఏమిటి అన్నది ఈరోజు భారత్లో కూడా ఆసక్తి రేకెత్తించే అంశం. ఈ చట్టం ఏదైతే మాడిఫై చేయబడిందో దీనిపై భారత్లోని స్ట్రాటజిక్ కమ్యూనిటీ కూడా ఆసక్తికరంగా చర్చిస్తోంది. మరి దీని ప్రభావం భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలపై భవిష్యత్తులో ఎలాంటి దిశగా సాగనున్నాయో వేచి చూడాల్సిందే. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసుకున్న 5 అంశాలు. ఈ 5 అంశాలు మీలో కొంత ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ నేటి ఈ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో 4 సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం.